పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోహిన్ నఖ్వీని బీసీసీఐ హెచ్చరించింది. ఏషియా కప్ గెలిచిన భారత్కు ట్రోఫీని అందించాలని లేఖ రాసింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. నఖ్వీ నుంచి స్పందన కోసం ఎదురు చూస్తున్నామని, ఆయన స్పందించకపోతే ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. ఈ విషయంలో నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తామని కూడా స్పష్టం చేశారు. పాకిస్తాన్తో జరిగిన ఏషియా కప్ ఫైనల్లో భారత్ గెలిచిన అనంతరం దుబాయ్ స్టేడియంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. టోర్నీ విజేతగా నిలిచిన కప్పును పాకిస్తాన్కు చెందిన ఏసీసీ చైర్మన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ట్రోఫీని తీసుకోకుండా భారత ఆటగాళ్లు వచ్చేశారు. ఏషియా కప్ ప్రస్తుతం దుబాయ్లోని ఏసీసీ కార్యాలయంలో ఉంది. ట్రోఫీని సరైన పద్ధతిలో భారత్కు అందజేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ఏసీసీ వెంటనే పరిశీలించాలని గుర్తు చేశారు. కాగా ఈ విషయంపై నవంబర్లో జరిగే సమావేశంలో ఐసీసీకి ఫిర్యాదు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి. స్వామి, 2025 ఆసియా కప్ ముగిసినప్పటికీ కూడా దాని చర్చ మాత్రం ఇంకా ముగియలేదు. భారత్ టైటిల్ గెలుచుకుంది, కానీ ట్రోఫీ మాత్రం ఇప్పటికీ దుబాయ్ లో ఉన్నటువంటి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. దీనికి కారణం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఏసీసీ అధ్యక్షుడైనటువంటి మోహసిన్ నఖ్వీ. ఇది కేవలం ఒక ట్రోఫీ ఇష్యూ కాదు, ఇది భారత్ పాకిస్తాన్ రాజకీయ క్రీడా ప్రతిష్టల మధ్య నడుస్తున్నటువంటి కొత్త దౌత్య యుద్ధం అనే చెప్పొచ్చు. 28వ తేదీన సెప్టెంబర్ 20న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగినటువంటి ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ పైన 5 వికెట్ల తేడాతో గెలిచి కప్ సాధించింది. అయితే ఫలితం ప్రకటించిన వెంటనే ఒక అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. భారత ఆటగాళ్లు ఏసీసీ అధ్యక్షుడు నఖ్వీ చేతుల మీదుగా ఈ ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించారు. దాంతో నఖ్వీ ట్రోఫీని తనతో తీసుకెళ్లి ఏసీసీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాత్రం ట్రోఫీని అప్పగించాలంటూ నఖ్వీకి ఇప్పటికే ఒక అధికారిక ఈమెయిల్ కూడా పంపారు. సమాధానం కనుక రాకపోతే ఈ విషయాన్ని ఐసీసీ వద్దకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక ఏసీసీ కార్యాలయంలోని సిబ్బందికి నఖ్వీ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, తన అనుమతి లేకుండా ట్రోఫీని ఎక్కడికి తరలించకూడదని సిబ్బందికి ఆదేశాలను జారీ చేసినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ లో మంత్రిగా ఉన్నటువంటి నఖ్వీ ఇటీవల తన సోషల్ మీడియా వేదికల్లో కూడా భారత జట్టు పైన, బీసీసీఐ పైన కొన్ని పరుష వ్యాఖ్యలు కూడా చేశారు. ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారత జట్టు ప్రతినిధుల్లో ఒకరిని తీసుకురండి, అప్పుడు నేనే స్వయంగా ట్రోఫీ ఇస్తానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇది కేవలం ప్రోటోకాల్ సమస్య మాత్రమే కాదు, ఇది రాజకీయ ప్రతీకార రూపంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్ పాకిస్తాన్ సంబంధాలు రాజకీయంగా ఎంత క్లిష్టంగా మారాయో క్రీడల్లో కూడా అదే విధంగా మారినట్లుగా అనిపిస్తుంది. ఆసియా కప్ లో కూడా ఈ 2 దేశాల ఆటగాళ్లు మ్యాచ్ తర్వాత హ్యాండ్ షేక్ చేయకపోవడం, మీడియా సమావేశాల్లో పరస్పర విమర్శలు కూడా చేసుకోవడం మనం చూసాం. జాతీయ గీతాల ఆలాపన సమయంలో కూడా రాజకీయ సంకేతాలు ఇవ్వటం, ఇటువంటి సంఘటనలు అనేక చోటు చేసుకున్నాయి. ఇది కేవలం క్రీడ కాదు, దేశ గౌరవం, రాజకీయ ప్రతిష్ట, అవన్నీ కలగలిసినటువంటి వేదికగా అది మారిపోయింది. అయితే స్వామి, నఖ్వీ వైఖరి కనుక మారకపోతే బీసీసీఐ ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ముందు ఉంచబోతుంది. అంతేకాకుండా బీసీసీఐ లోపల కూడా ఈ వివాదాన్ని అంతర్జాతీయ వేదికలో పాకిస్తాన్ రాజకీయ జోక్యంగా చూపించాలన్న చర్చ జరుగుతుంది. దీంతో ఆసియా కప్ వంటి ప్రాంతీయ టోర్నీల భవిష్యత్తు పైన కూడా అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది. అయితే స్వామి, క్రీడలు అన్నవి దేశాలని దగ్గర చేయాలి కానీ దూరం చేయకూడదు. కానీ ఇక్కడ గెలిచిన వారు కూడా అసంతృప్తి చెందుతున్నారు, ఓడిన వారు కూడా రాజకీయంగా తమను రక్షించుకోవాలని చూస్తున్నారు. ఆసియా కప్ ట్రోఫీ వివాదం మొత్తంగా చూపించింది ఏంటి అంటే, మనకి క్రీడల్లో విజయం మాత్రమే కాదు, గౌరవం కూడా కాపాడుకోవడం అంతే ముఖ్యం అన్నది
ఇది మనకి ఈ సంఘటనల ద్వారా మనకి అర్థమవుతుంది. స్వామి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణ.